అంకిత భావంతో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయంలోని ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం 17 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూపారెడ్డి, రాజు, డిఈఓ వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం. ఇదే రోజు టీచర్స్ డేగా మనం ప్రతి ఏటా ఘనంగా వారిని గౌరవించుకోవడం, అదేవిధంగా మనం ఉపాధ్యాయులను గౌరవించుకున్న రోజుగా ఈ వేదిక మీద ఇప్పుడే మన జిల్లా కలెక్టర్ గారు కూడా స్పీచ్లో పడతారుగా ఉపాధ్యాయ విద్య యొక్క లక్ష్యాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవిత చరిత్ర కూడా మనం చెప్పిన సందర్భం. అదేవిధంగా జిల్లా లైబ్రరీ చేయబడినటువంటి పెద్దలు రామసత్యాన్ని కోరుతారు. ఈ సమాధ్యక్షున్నటువంటి డిఓ, ఇన్ఛార్జ్ డిఓ, జిల్లా పరిషత్ సిఇఓ, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సిరిసిల్ల వేములవాడ లక్ష్మీనారాయణ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంపిక కావాలన్నటువంటి మిత్రులు, అదేవిధంగా వివిధ టీచర్స్ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, పాత్రికేయ మిత్రులు, మా సహచర మిత్రులు హాజరుకోవడం జరిగింది. విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాన్ని సందర్భంగా తెలియజేస్తూ, అంకిత భావంతో పనిచేసేటువంటి లేదా బాధ్యత మాట్లాడారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుతో పోల్చుకొని గురువులు అన్నమాట. వాస్తవంగా తల్లి బిడ్డకు జన్మనిస్తే తండ్రి ఆ బాబుకు అమ్మాయికు జీవితాన్ని ఇస్తే వారి మాకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నత శిఖరాలు తీసుకుపోయి మాత్రం మీరే గురువులు. ఆ పిల్లతో ఆ పాపతో ఇంట్లో ఎంతసేపు గడుపుతుందో మార్నింగ్ ట్యూషన్, ఈవినింగ్ ట్యూషన్ కాకపోతే సగభాగం గురువు దగ్గర గడిపే సందర్భం పోదు. నేను అందుకే అనేక సందర్భాలు చెప్పేవాడిని. నేను జిల్లా పరిషత్లో 95 అయినప్పుడు ఉపాధ్యాయుల ప్రతి సమావేశంలో అటెండ్ అయిన సందర్భం, ఇప్పుడు కూడా మీరున్నప్పుడు తప్పనిసరిగా అటెండ్ అయిన సందర్భం. మట్టిలో మాణిక్యాలంటారు. వాళ్ళు సృజనాత్మక వెలుగుదీసే బాధ్యత మీపైన ఉంది. ఎందుకంటే ఆ చిన్న వయసులో ఒకరి ఆటల పట్ల, ఒక పాటల పట్ల, ఒక సైంటిస్ట్ కావాలి, ఒక ఇతరితర వారికి ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరు ఆ రంగంలో రాణించే విధంగా ప్రోత్సహించినట్లయితే ఆ తల్లిదండ్రులు వరకు పెట్టుకున్న నమ్మకానికి మమ్ముకాపం ఉంటుంది. ఆ కుటుంబాలకు సేవ చేసిన వాళ్ళు చెప్పినప్పుడు అనేక సందర్భంలో చెప్పినటువంటి సందర్భాన్ని కూడా, అంటే పేద పిల్లలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాల రావడానికి అవకాశం ఉంది కాబట్టి పేద కుటుంబాల్లో ఉన్నతమైన స్థితికి తీసుకోవడానికి ఈరోజు వాసన ట్రిబ్యులేట్లో మా పాఠశాలలో ఆరోగ్య అవకాశం ఇస్తుందని చెప్పి శంకర్ శ్రీనివాస్ గారు చెప్పిన విధంగా నేను అనేక మండల కేంద్రాలు కానీ పెద్దలు మా ఉత్సాహంగా ఏర్పాటు వచ్చి మా దగ్గర చెప్తారు. ఈరోజు వాసన ట్రిబ్యులేట్లు జైలు చెప్పి ఆ ఉత్సాహంగా అంటే మేము కష్టపడుతున్నందుకు ఇక్కడ మా ఫలితం దక్కిందని చెప్పేటప్పుడు అది అన్ని స్కూళ్ళ నుంచి కూడా ఆ విధంగా రావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పుకుంటున్నటువంటి ఉపాధ్యాయులు అంకిత అవుతుంది పనిచేసేటువంటి దాంట్లో రూపాయలు ముందుంటారు. అతను ఏమైనా అనుమానం లేదు. అక్కడెక్కడ ఇబ్బందులు వస్తే ప్రభుత్వ దృష్టికి మా దృష్టికి తీసుకొచ్చినట్టు ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయడం కోసం మనం ముందున్నటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం. ఆ సందర్భంగా నేను చెప్తూ ఉపాధ్యాయులందరూ కూడా అంకిత భావంతో నీకు ఉన్నటువంటి నీకు వచ్చినటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితం ఒక్కొక్క అవకాశం రావడానికి అవకాశం ఉండేటువంటి తరుణంలో మరి ఈ జీవితంలో ఒక చక్కటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి అవకాశం రావడం, ఈ ద్వారా విద్యను సేవ రూపంలో ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని అందించిన బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కార్యక్రమంలో విజయులు కావాలని చెప్పాలి.
ఈ సందర్భంగా నేను పేరు పేరున ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఏదైతే ఉత్తమ ఉపాధ్యాయులు కాబట్టి అందరూ కూడా మీ ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తా ఉన్నా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం గారు కూడా ఒకరిద్దరు రాష్ట్రం చెల్లి అవార్డ్స్ అందుకున్నటువంటి వారు ఉన్నారు. భవిష్యత్తులో కూడా మిగతా వాళ్ళు. సో ఈరోజు వేదిక మీద ఉన్న గౌరవ ఎమ్మెల్యే వేములవాడ మరియు గవర్నమెంట్ ఆది శ్రీనివాస్ గారు, ఏఎంసీ చైర్పర్సన్ వేములవాడ, ఏఎంసీ చైర్పర్సన్ సిరిసిల్ల, జిల్లా లైబ్రరీ చైర్పర్సన్ నామల సత్యనారాయణ గౌడ్ గారు, మా డిఓ గారు వినోద్ గారు, డిప్యూటీ డిఓ గారు లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ ఉన్న టీచర్స్ మరియు ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ మా అందరికీ జిల్లా యంత్రాంగం గారు నమస్కారం. సో మీ అందరికీ ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా డిఎస్సి ద్వారా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క స్కూల్లో వేకెన్సీ ఫిల్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న ప్రమోషన్స్, ఎస్జెడ్డి నుంచి ఎస్సీ ప్రమోషన్స్, అదేవిధంగా హెడ్ మాస్టర్ ప్రమోషన్ కూడా ఆనరబుల్ సీఎం సార్ ద్వారా వేయడం జరిగింది. దీని కూడా మీకు చాలా చాలా కంగ్రాచులేషన్స్. సో ఐ హోప్ దట్ you will be motivated to do even well from now. So ఈ విషయంలో 2-3 మీకు అది మా తరఫు నుంచి వాల్యూ సిస్టమ్ గురించి చెప్పాలి. ఎందుకంటే దిస్ టీచర్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ ద ఒకేజన్ ఆఫ్ ద బర్త్డే ఆఫ్ ఆనరబుల్ సర్వపల్లి రాధాకృష్ణ గారు. సో హీ వాజ్ అవర్ ఫస్ట్ Vice President of India from which year to which year? 1952 to 1962. From then onwards he was from 1962 to 1967. His salary was 10,000 rupees. He used to keep only 2,500 rupees with him. 7,500 rupees he used to donate for education and poor people. What does it teach us? What does it teach us? It teaches selflessness. It teaches that a teacher shall never be self-centered. And he is so committed to education that even when he is vice president or president, he is keeping only 25% of the total amount with him of his own salary which he has earned, and remaining he is donated to the education sector. Not only education sector, there is a NGO called Helpage India. Helpage India takes care of poor and old people. You must have donated some amount to Helpage India. So sir only started it because he has such a vision that not only education, old people also require our assistance. So he started the largest NGO in India, Helpage India. అదేవిధంగా 1931లో రాధాకృష్ణ గారు వాజ్ అవార్డెడ్ knighthood in British India. 1931లో he was awarded knighthood in British India. Now what does it mean? Before his name a sir will be prefixed. Sir Sarvepalli Radhakrishnan. Did he ever use it? He never used it. He only used Dr. Sarvepalli Radhakrishnan. What does it teach us? It teaches that I will only take what I have earned. I will not feel entitled that due to my position I can use anything. Adevidanga, he was born in Madras. He studied in Madras University. He studied at Tirupati. But when he was made Chancellor of University of Calcutta, and when he was handpicked by Madan Mohan Malviya garu to be the Vice Chancellor of Banaras Hindu University, from where I belong, he never hesitated that na illu akkada undi Tirupati lo, Madras lo, I will not go to Kolkata or I will not go to Tirupati or Banaras. He happily went there. He worked very hard there, and when he was Vice President of India in 1952, the same students came to him that we will celebrate your birthday on 5th September as some Sarvepalli Radhakrishna's birthday. But he never agreed to that. What did he tell? He told that no, as you are felicitating a teacher, we will celebrate it as a Teacher's Day.
whatever job is given to us, we will do irrespective of what it brings to us. Some hardship will bring, but in long term, it will be very fruitful to the society. Adevidanga, he had written a book, Idealist View of Life, wherein Western culture during British times, people were confused in India that we should adopt our culture or British culture, or this is better or this is better. But through his books, he had clearly stated that our culture is better. And how can we follow our culture, Indian culture, in difficult times also? So he had never given up on his roots. Similarly, this ethics, this morality, this value system, people like our Sarvepalli Radhakrishnan Garu, this is alive in our society. And during these times, there was a saint in our Varanasi. His name was Kabir Das in 15th century. He had written a doha. Doha goes like this: Guru Govind dono kare, taake lagu pao. You have heard about it? So, Balihari Guru aapne Govind diyo batao. What does it tell us? This doha, written in 15th century. Guru Govind dono kare. If God is standing and your teacher is standing, whose feet shall you touch first? Please, let me. Whose feet shall you touch first? God's feet or teacher's feet? It tells that teacher's feet shall be touched first, because the teacher is the only person who had taught you to the path to God. Teacher is the person who has taught a student the path to God. So these kind of value system, which was in 15th century, which was inculcated by our honorable first Vice President of India, it shall be inculcated in our life also. We shall be very sincere to our job. We shall be ready to take up any job which is given to us. We should maintain our discipline. We should maintain our morality. We should maintain our value system. We shall not bog down by small transfer and posting. Our endeavor shall be that today my school is having 90 children, I should bring it to the level of private school, wherein I will bring it to 150 children in next year. Our endeavor shall be like that. We should not be focused that I will be inconvenienced by traveling 20 kilometers. That shall not be our goal. That is second, we will take care of it.